మే ఫస్ట్ అనగానే ప్రతి కార్మికుడి మనసులో ఒక ఉత్తేజం ఉంటుంది. విప్లవానికి సంకేతంగా తమ హక్కులకు బాధ్యతలకు ఒక గుర్తింపుగా చేసుకునే మేడే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కార్మికులు జరుపుకునే పండుగగా నిలిచింది. మేడే యొక్క చరిత్రలోకి వెళ్తే ఇది ఊరికే రాలేదు. చాలా కష్టంతో, రక్తంతో, కొంతమంది బలిదానంతో వచ్చింది. చికాగోలో 1889లో మొదలైన ఈ మూమెంట్లో అక్కడ హే మార్కెట్ అనే ఏరియాలో జరిగిన బాంబ్ బ్లాస్ట్లో కొంతమంది చనిపోవడం, తర్వాత జరిగిన సంఘటనలో అప్పటికి ఉన్న కార్మిక నాయకులందరినీ ఉరిశిక్ష వేయడం ద్వారా ఈ యొక్క ఉద్యమం ఊపందుకుంది. అప్పటి వరకున్న 10 నుంచి 15 గంటలు లేదా సమాన వేతనాలు లేకపోవడం, సెలవులు సరిగ్గా లేకపోవడం, బోనస్ లేకపోవడం, ఇలాంటి అనేక విషయాలపై అక్కడున్న కార్మిక యూనియన్లు ఉద్యమాలు చేపడుతున్నప్పుడు, వాళ్ళు విప్లవం చేస్తున్నప్పుడు, వాళ్ళు ఎజిటేషన్ చేస్తున్నప్పుడు జరిగిన ఈ మారణకాండలో ఎంతోమంది చనిపోయారు. వాళ్ళకి బలిదానంగా తర్వాత ఇంటర్నేషనల్ ఈ వర్కర్స్ ఫెడరేషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తింపుగా మే ఫస్ట్ని మేడేగా గుర్తించడం మొదలుపెట్టాయి. తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు కూడా ఈ మేడేని ఫాలో అయ్యాయి. ఇండియాలో కూడా 1923లో ఈ మేడే సెలబ్రేషన్స్ అనేవి మొదలయ్యాయి. ఇప్పటికి కూడా మనకి అనేక ఇబ్బందులు, పని వేతనాల్లో సరిగ్గా లేకపోవడం, పని గంటలు లేకపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. 8 గంటల పని దినాలని, సరైన పని వేతనాలని, లింగభేదం లేకుండా ఆడవాళ్ళకి మగవాళ్ళకి పనికి తగ్గ వేతనాన్ని ఇవ్వడాన్ని మనం గుర్తించాలి. హక్కులు మాత్రమే కాదు, కార్మికులకు బాధ్యతలు కూడా ఉండాలని చాటి చెప్పే ఈ మే 1 ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి కార్మికుడికి ఒక పెద్ద పండుగ. అంతేకాక తమ గుండెల్లో రగిలే ఒక మంటకి, అప్పటి బలిదానాలకి గుర్తుగా మేడేని ప్రతి సంవత్సరం జరుపుకోవడం ద్వారా ఆ స్ఫూర్తిని నిలుపుకుంటూ వారి యొక్క హక్కుల్ని గుర్తించడమే కాక వారి యొక్క బాధ్యతలను కూడా గుర్తిస్తూ సమాజానికి తమ వంతు సేవను చేయడం ద్వారా వాళ్ళు విలువైన సేవ చేస్తారు.